గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 115 రోజులుగా ఉద్దేశపూర్వకంగా జైల్లో ఉంచారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కృష్ణా జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో బెయిల్ వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారన్నారు. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని, వంశీ విషయంలో దేవుడు ఉన్నాడు, న్యాయస్థానంలో అంతిమంగా న్యాయం గెలుస్తుందనే నమ్మకంతో ఉన్నామని పేర్ని నాని అన్నారు. నిజంగా వంశీ గారి శ్రీమతి లోకేష్ నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు యముడి పాత్రలో ఉంటే వీళ్ళు సతీ సావిత్రి పాత్రలో ఎంత పోరాటం చేస్తుందంటే అంత పోరాటం చేస్తుంది. ఇవాళ ఆవిడ ఆ న్యాయ పోరాటంలో గెలిచే ఇవాళ భర్తని బతికించుకుంటాకి ఆయుష్ హాస్పిటల్కి కోర్టు నుంచి హైకోర్టు చెప్తే గాని ఆయుష్ హాస్పిటల్కి పంపినటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రభుత్వం వాళ్ళు మనం చూస్తున్నాం. మన కళ్ళను వంశీని ఇంకెన్నాళ్ళు పెట్టుకుంటారు. ఈ తప్పుడు కేసుల్లో బనాయించిన కేసుల్లో మా అయితే ఇంకో వారం పెట్టుకోగలరు, ఇంకో 10 రోజులు పెట్టుకోగలరు, ఇంకో 15 రోజులు పెట్టుకోగలరు. వంశీ ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతాడు. గన్నవరం నియోజకవర్గంలో ఇదే ఆఫీస్ నుంచి రోజు ప్రతి గ్రామం కూడా తిరుగుతాడు, ప్రజలకు అండగా నిలబడతాడు. మళ్ళీ ప్రజల పక్షాన ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి ఇక్కడ గెలిచి తీరుతాడనేది కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాం. అమ్మ చంద్రబాబు నాయుడు మొన్న ఎక్కిన కాడి నుంచే ఒక తిరుపతికి మాత్రం వెంకన్న స్వామికే కాదు, 7 కొండల మీద ఉన్న వెంకన్న స్వామికే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవుడికి కష్టాలు బిగినైనట్టుగా ఉన్నాయి. ఇవాళ దేవుడి ఆస్తులు మొత్తం వెంకన్న స్వామి ఆస్తులే కాదు, వెంకన్న స్వామికి అపచారాలు చేయటమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుడి ఆస్తులు, దేవాదాయ ఆస్తులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా పంచి పెడతాకి ఇవాళ ఆయన తలుపులు తీస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం. ఈ తప్పుడు పనుల్ని హైందవ సాంప్రదాయానికి, దేవుడి ఆస్తులకి కస్టడీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ రకంగా దేవుడి ఆస్తుల్ని కొల్లగొట్టే పరిస్థితుల నుంచి మేము పోరాటం చేస్తాం.